నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, అపోలో హాస్పిటల్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మరి లాస్ట్ వీక్ రికార్డ్ హై దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది, 22,400 ని క్రాస్ చేసింది. సో ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు సార్? ఈ వీక్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందండి. ముఖ్యంగా డిఫరెంట్ న్యూస్ లు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రల్ బాండ్స్ కేసు అనేది రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ రాబోతుంది. ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారో, తర్వాత ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ బాండ్స్ అమౌంట్స్ అవన్నీ కూడా చూపించమని సుప్రీంకోర్టు అడుగుతుంది. తద్వారా మెయిన్ గా ఎస్బీఐ స్టాక్స్ పడిపోవడానికి కారణం అదే ఆ కారణంగా మనం చూడొచ్చు. అట్లాగే మిగతా బ్యాంక్స్ కూడా ఈ రోజు వీక్నెస్ కనిపించాయి. మొత్తం మీద గత 4 వారాల నుంచి అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అంటే లీడ్ చేస్తుంది ఫాల్ కి. దాంతో పాటు నిఫ్టీ కూడా మనకి వీక్ గా ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాము. దీంతో పాటు సెబీ చైర్మన్ స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ ని కొంచెం ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఎస్ఎంఈ సెగ్మెంట్ లో కొన్ని మ్యానిపులేషన్స్ జరిగి ఉండొచ్చు అని చెప్పడం, అట్లాగే లోడ్ టెస్టింగ్స్ రెగ్యులర్ గా చేసి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మీద లోడ్ టెస్ట్ చేసి ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని అడగటం, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కి గురయ్యేటట్టు చేసింది. మొత్తం మీద మనం ఈ రోజు కూడా చూస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హై ని మళ్ళీ ఒకసారి టచ్ చేసింది. అయినప్పటికీ అక్కడ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ప్రస్తుతం 22,384 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనకి ఇమీడియట్ సపోర్ట్స్ అనేది 22,200 దగ్గర ఇమీడియట్ సపోర్ట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందాం సార్. కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్కారం అండి. నా దగ్గర జేబీ కెమికల్స్ అని ఒక 200 ఉన్నాయి. కొద్దిది తగ్గుతూ వస్తుంది, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి పిటిసి ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి, అది కూడా తగ్గుతున్నది, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? వాట్ యు సజెస్ట్ హిమ్ సార్? రెండోది ఏంటంటే పిటిసి ఇండియా. అలాగే ఓకే, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం 1,572 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు ఇమీడియట్ సపోర్ట్స్ ఈ స్టాక్ కి అరౌండ్ 1,495 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ని దృష్టిలో పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ ని ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. పర్టికులర్ గా ఫార్మా సెక్టర్ కొంచెం రికవరీ మోడ్ లో ఉంది. ఈ రోజు కూడా మనకు ఫార్మా ఇండెక్స్ పెరగడం మనం చూస్తున్నాము ఈ ఫాలింగ్ మార్కెట్ లో కూడా. కాబట్టి జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. అలాగే రెండో స్టాక్ మీరు అడుగుతున్న స్టాక్ పిటిసి ఇండియా లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. ఇది 190 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఎగ్జాక్ట్ గా సపోర్ట్ నెంబర్స్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ లోస్ కనుక అంటే రీసెంట్ లోస్ అంటే 185 రీసెంట్ లోస్ గా నమోదైంది. సో రీసెంట్ లో కనుక కట్ అవుతుంటే ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సెంట్రల్ బ్యాంక్, భారతీయ మహా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ మూటిల్లో కొనాలనుకుంటుందా? ఇప్పుడే కొనమంటారా, కొంచెం ఆగమంటారా? ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఓకే అండి, బంధన్ బ్యాంక్ ఒకటి అన్నారు, తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇంకోటి ఏంటండి? సెంట్రల్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే, రైట్. సౌత్ ఇండియన్ బ్యాంక్ రీసెంట్ గా మనకి ఐపీఓ కూడా వచ్చిందండి. ఐపీఓ కాదు, రైట్స్ ఇష్యూ వచ్చింది. రైట్స్ ఇష్యూ తర్వాత ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ గురవుతుంది మనం చూస్తున్నాము. 28.65 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అట్లాగే బంధన్ బ్యాంక్ కూడా సీరియస్ ఫాల్ నమోదు చేస్తా ఉందండి. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే అంటే ఇక్కడ నుంచి మనం ఇమీడియట్ సపోర్ట్స్ కనుక చూసినట్లయితే 181 ప్రాంతాల్లో ఈ స్టాక్ సపోర్ట్ ఉంది. అట్లాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ సపోర్ట్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. 24.5 దగ్గర మనం సపోర్ట్స్ అనుకోవచ్చు. సో మొత్తం మీద ఈ స్టాక్స్ ని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. మీరు కొనదలుచుకుంటే ఇప్పుడు చెప్పిన సపోర్ట్ నెంబర్స్ దగ్గర ట్రై చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు మేడం టాటా స్టీల్
ఎన్సీసీ ఈ రేట్లు బై చేయొచ్చు, ఈ రోజు పడింది కదా, ఈ రోజు బై చేయొచ్చా? టాటా స్టీల్, ఎన్సీసీ. ఎస్ మ్యామ్. ఓకే. సో టాటా స్టీల్ అన్ని మెటల్ స్టాక్స్ ఈ రోజు కొంచెము కరెక్షన్ తీసుకొస్తున్నాయండి. సో మనకి స్టీల్ సెక్టర్ కొంచెము ఉత్సాహంగా ట్రేడ్ అవుతుంది గత కొన్ని సెషన్స్ మనం చూస్తే. ఆల్మోస్ట్ 135 ప్రాంతాల నుంచి స్టాక్ మంచి ర్యాలీస్ మనం చూసాము. సో ఇలాంటి పుల్ బ్యాక్స్ అనేవి కొంచెం మనము బయింగ్ కి ఆపర్చునిటీగా ఉపయోగించుకోవచ్చు అండి. సో టాటా స్టీల్ ని ఇమీడియట్ పుల్ బ్యాక్ మేబీ అరౌండ్ 150 ప్రాంతాల్లో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ టాటా స్టీల్ లో చేసుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఎన్సీసీ గురించి అడుగుతున్నారు. ఎన్సీసీ రీసెంట్ గా మనం చూస్తే 266 దాకా వెళ్ళి ఆ స్టాక్ కొంచెం కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 246 దగ్గర ఈ స్టాక్ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్స్ 234 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. సో 234 ప్రాంతాల్లో మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ నా పేరు శివకుమార్ అండి. శివకుమార్ గారు, మీరు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడగరా? ఓకే సార్. శివకుమార్ గారు చెప్పండి. నేను ఐటీసీ 460లో కొన్నా అండి. ఐటీసీ సో మీ డౌట్ ఏంటి? ఐటీసీ 460లో కొన్నాను. దాన్ని ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా, ఏం చేయాలి? అలాగే రైట్ సార్, మీరు చెప్పండి. ఐసీసీ 460లో కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవాలా అని అడుగుతున్నారు ఆయన. ఓకే అండి. ఐటీ అంటే టైం ఫ్రేమ్ చెప్పలేదు. సో మళ్ళీ యాడ్ చేయాలా లేదా అని అడుగుతున్నారు. సో 460 ప్రాంతాల్లో కొన్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 412 దగ్గర ఐటీసీ ట్రేడ్ అవుతూ ఉందండి. సో జనరల్ గా యావరేజ్ డౌన్ నేను చెప్పనండి, ప్రిఫర్ చేయను. సో ఆయన ప్రైస్ 460 కాబట్టి 460 అబవ్ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చండి. అంటే అక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడే యావరేజ్ చేసుకోమని చెప్తాను, యావరేజ్ అప్ చేయమని చెప్తాను. సో ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. ఇది కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ ఇంకా కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ గా కానీ చూస్తే ఐటీసీ మంచి కంపెనీయే. లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో మీరు హోల్డ్ చేయగలిగితే రీసెంట్ రన్అప్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 2 years లో చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ డబుల్ అవడం చూసాము. సో తర్వాత జనరల్ గా ఇలా పెద్ద స్టాక్స్ 2 times డబుల్ త్రిబుల్ అయినప్పుడు నెక్స్ట్ ఒక 1 year పాటు కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటాయి. సో బహుశా ఐటీసీ కూడా అదే కన్సాలిడేషన్ మోడ్ ఇంకో 1 year పాటు ఉండే అవకాశం. రైట్. ఇంకో కాలర్ అండి, సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డౌట్ అడగండి. ఫైనాన్స్ ఉన్నాయి 110 రూపీస్ దగ్గర. ఇంకో సూరా వైనర్స్ ఉన్నాయి. ఈ రెండు కోసం లాంచర్ కోసం ఎగ్జిట్ అవ్వమంటారా? సతీష్ గారు ఇంకోటి ఏదన్నారు? సూరా వైనర్. సో డిడ్ యు గెట్? నో మ్యామ్. సూరా వైనర్. ఇంకో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి 110 రూపీస్ దగ్గర. అదొకే అండి. సూరా వైనర్స్ ఉన్నాయి. సూరా వైనర్. నాకు అర్థం కాల. సూరా వైనర్స్. ఓకే ఓకే ఓకే. లాంగ్ టర్మ్ అయితే మీరు ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. వీళ్ళకి అగ్రెసివ్ ప్లాన్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ సెక్టర్ లో. మనం లాస్ట్ 1 year లో చూసినా కానీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 80 నుంచి 160, 170 దాకా వెళ్ళడం చూసాము. సో ప్రస్తుతం 158 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో మీకు లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ బాగుంటుందండి. అంటే ఫైనాన్షియల్ సెక్టార్ లో వీళ్ళు అంతకుముందు కన్సర్వేటివ్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ మోడ్ లో వెళ్తున్నారు. సో మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ సూలా వైన్ యార్డ్స్ గురించి అడుగుతున్నారు. ఇది ఈ స్టాక్ 524 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత కరెక్షన్ దిశగా ఈ స్టాక్ వెళ్తుందండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అరౌండ్ 480 ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. కాకినాడ నుంచి అండి. సత్యనారాయణ గారు. అదే నేను గ్రీస్ కార్డును 174 లో తీసుకున్నానండి 3000. హలో. ఓకే. నెక్స్ట్ సుజలాన్ గురించి, ఎస్ బ్యాంక్ గురించి కొద్దిగా చెప్పరా? సుజలాన్ ఇంకోటి ఏంటో అన్నారు? సుజలాన్ ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్. ఓకే అండి. గ్రీస్ కార్డర్ 174 లో కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 139 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఈ ర్యాలీస్ లో అంటే ఈ ఇంత బుల్ రన్ లో కూడా పార్టిసిపేట్ చేయని స్టాక్స్ లో ఇది ఒకటిగా మనకు కనిపిస్తుంది. టూ మచ్ కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో మనం చూస్తూ ఉన్నామండి. మేబీ
సేల్స్ ఇవన్నీ కూడా మ్యూటెడ్ గా ఉండడం కారణం కావచ్చు. కాబట్టి ఈసారి మీకు 170 అంటే ఆల్మోస్ట్ రీసెంట్ టాప్స్ కనిపిస్తున్నాయి, ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. సో ఒక డెసిషన్ తీసుకోండి, ఈసారి 170 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు వీలైతే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు అడిగిన స్టాక్స్ సుజలాన్ అట్లాగే కనుక చూసినట్లయితే సుజలాన్ పర్టికులర్ గా ఈ సెక్టర్ రివైవ్ అవుతుందండి. సో సుజలాన్ కూడా రివైవల్ మోడ్ లో ఉంది. కానీ మీరు షార్ట్ టర్మ్ కోసం చూడొద్దు ఆపర్చునిటీస్, లాంగ్ టర్మ్ లో ఉన్నట్లయితే ఈ స్టాక్ లో డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో సుజలాన్ మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ప్రస్తుతం 23.65 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా కొంత అప్ మూవ్ వచ్చినా కానీ నిలబెట్టుకోలేకపోయింది. ఆల్మోస్ట్ 33 దాకా వెళ్ళి 10 రూపీస్ ఫాల్ అయింది. సో ఈ స్టాక్ ఏంటంటే దీన్ని అంటే ఈ బ్యాంకు స్టేటస్ ఎలా ఉందంటే అదర్ బ్యాంక్స్ హోల్డ్ చేస్తూ ఉన్నాయి, పర్టికులర్ గా ఎస్బీఐ మేజర్ షేర్ హోల్డర్ గా ఉంది. అట్లాగే ఈ మధ్య రీసెంట్ గా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంత స్టేక్ పెంచుకోవడానికి సెబీ పర్మిషన్ తీసుకోవడం, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో అయినప్పటికీ ఈ స్టాక్ రాబోయే 1 year కొంత కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండే అవకాశం ఉందండి. తర్వాత డెసిషన్స్ అనేవి ఈ స్టాక్ మీద వేరే బ్యాంక్స్ లో మెర్జ్ అవుతుందా లేకపోతే ఇండిపెండెంట్ బ్యాంక్ దీన్ని రన్ చేస్తారనేది మనకి క్లియర్ గా తెలియదు. మోస్ట్లీ మెర్జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, వేరే బ్యాంక్స్ మెర్జ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా బెటర్ బ్యాంక్స్ ఉన్నాయండి మనకి, పిఎస్యు బ్యాంక్స్ లో కానీ ప్రైవేట్ సెక్టర్ లో ఫాస్ట్ గా మూవ్ అయ్యే బ్యాంక్స్ ఉన్నాయి. అట్లాంటి బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. కొంచెము ఇది టెయింటెడ్ బ్యాంక్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్. లాస్ట్ వీక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నష్టపోయాయి. సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇంకా అవి రివైవ్ అవుతాయి అంటారా? అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగిపోయినాయి అని అందరూ వరీ అవుతున్నారండి. మెయిన్ గా సెబీ కూడా వరీ కావడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా అలర్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టమని సెబీ కోరుతుంది. సో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కి ఎస్ఐపిస్ స్టార్ట్ చేయడము, దాంట్లో ఆ సెగ్మెంట్స్ లో విపరీతంగా ఫండ్స్ రావడంతో ఫండ్ మేనేజర్స్ కూడా వేరే ఆప్షన్ ఉండదు. సో అవే సెక్టర్ లో ఉన్న స్టాక్స్ ని ఎక్కువ రేట్లైనా కానీ కొంటూ ఉన్నారు. సో సెబీ ఆందోళన వ్యక్తం చేసింది. అట్లాగే లోడ్ టెస్టులు చేయమని చెప్పింది. అంటే లోడ్ టెస్టులు అంటే ఆ స్టాక్స్ ఇన్ కేసు ఆ పర్టికులర్ స్కీమ్స్ లో రిడెంప్షన్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, సెల్లింగ్ చేసినప్పుడు ఎట్లా ఈ స్టాక్స్ బిహేవ్ చేస్తున్నాయి అన్ని చెక్ చేయమన్నారు. బహుశా ఆ కారణాల చేత కూడా కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లో షార్ప్ ఫాల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. మళ్ళీ ఆ స్టాక్స్ లో ఏదైనా రిస్ట్రిక్షన్స్ కనుక సీరియస్ గా వచ్చినట్లయితే కొంచెము ఆ పర్టికులర్ ఆ సెగ్మెంట్స్ కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్లే వాళ్ళు ఈ టైంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోకి వెళ్ళటం కొంచెం ఇబ్బందికరమైన, అంటే రిస్క్ తో కూడుకుంది. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉంటుందని మనం అనుకోవచ్చు. కాబట్టి అవన్నీ బేరేజ్ వేసుకొని ఫండ్స్ చూస్ చేసుకోవడం, అట్లాగే ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు క్వాలిటీ కంపెనీస్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్తాం. రైట్. కాలర్ అండి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రెడ్డి గారు. హలో రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగరా? యా మేడం, యాక్చువల్లీ ఇది ఊర్జా గ్లోబల్ 28 లో కొన్నాము. ఏంటండి ఇది? ఊర్జా గ్లోబల్. ఓకే అండి. ఓకే, 28 లో కొన్నామండి. ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉంది. సో ఉంచుకోవచ్చా, తీసేయాలా? ఆల్మోస్ట్ ఊర్జా గ్లోబల్ లో మీకు 41-42 దాకా వెళ్ళి ప్రస్తుతం 21.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంచెం సీరియస్ సెల్లింగ్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. హిస్టారికల్ సపోర్ట్స్ కనుక చూసినట్లయితే 10 రూపీస్ దగ్గర హిస్టారికల్ సపోర్ట్ ఉందండి. సో వీలైతే ఈ స్టాక్ లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. రైట్. ఇంకో కాలర్ అండి రాధాకృష్ణ గారు ఉన్నారు లైన్ లో. రాధాకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఈ కరెంట్ ప్రైజెస్ లో ఐఆర్ఎఫ్సి ఒకటి, వర్క్ హార్డ్ ఒకటి ఎంటర్ అవ్వచ్చండి మార్కెట్ లో? ఐఆర్ఎఫ్టి, వర్క్ హార్డ్ ఐఆర్ఎఫ్సి కరెంట్ ప్రైజెస్ లో ఎంటర్ అవ్వచ్చా అడుగుతున్నారు. ఓకే, సో ఫార్మా సెక్టార్ లో కొంచెం బుల్లిష్నెస్ కనిపిస్తుందండి లాస్ట్ ఫ్యూ సెషన్స్, ఫ్యూ మంత్స్ నుంచి. సో 570 దగ్గర వర్క్ ఫార్మా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో వర్క్ ఫార్మ్ ని ఈ ప్రైస్ దగ్గర మీరు బై చేయొచ్చు. సో ఇమీడియట్ గా మనము 1 year 1.5 year టార్గెట్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ 800 దాకా వెళ్లే ఛాన్సెస్ ఈ స్టాక్ లో మనకు కనిపిస్తున్నాయండి. కాబట్టి వర్క్ ఫార్మ్ అనే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోవచ్చు.
సెకండ్ థింగ్ ఐఆర్ఎఫ్సి వచ్చేటప్పటికి 142 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. చాలా స్టీప్ గా పెరిగిన స్టాక్స్ లో ఇది ఒకటండి. అంటే మొత్తం పిఎస్యు సెగ్మెంట్ లో ఉన్న అన్ని స్టాక్స్ లో టాప్ పర్ఫార్మర్ గా ఈ స్టాక్ నిలిచింది ఈ సంవత్సరం. అక్కడ నుంచి 190 ఆల్మోస్ట్ 194 నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ 142 వచ్చింది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ నేను దీంట్లో రికమెండ్ చేయనండి, ఎందుకంటే కొంచెము ఇంత స్టీప్ గా పెరిగిన తర్వాత స్టీప్ కరెక్షన్స్ కూడా మనము చూస్తుంటాము. కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఏదైనా సపోర్ట్స్ అంటే 100 రూపీస్ అలా వచ్చినప్పుడు అట్రాక్టివ్ గా ఏమన్నా అనిపించినప్పుడు ఏమన్నా మళ్ళీ రివ్యూ చేసి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి శర్మ గారు. శర్మ గారు, ఐఓసి 70 రూపీస్ లో తీసుకున్నామండి, కేపీఐకి 100 రూపాయలు తీసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐఓసి సెకండ్ వన్ ఏమన్నారు? కేపీఐకి టెక్నాలజీ 100 రూపాయలు. ఓకే, సో వాట్ యూ సజెస్ట్? సో ఐవాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 175 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంత పుల్ బ్యాక్ వచ్చింది హైకి వెళ్ళిన తర్వాత. ఈ స్టాక్ ని నేను హోల్డ్ చేయమని చెప్తానండి, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. రీసెంట్ గా రిలయన్స్ పెరిగిన తర్వాతే ఈ సెగ్మెంట్ లో కొంత కదలిక వచ్చింది. సో ఈ సెగ్మెంట్ ఇంకా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందండి రాబోయే రోజుల్లో. కాబట్టి ఐఓఎస్ ని క్లియర్ గా హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ 1475 ఉంది. ప్రస్తుతము టెక్నికల్ గా కొంచెం వీక్నెస్ కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక పుల్ బ్యాక్ కింద మనం చూసుకోవచ్చు. సో ఈ స్టాక్ ని కూడా హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే ఒక సీరియస్ అంటే ఒక స్టాప్ లాస్ కనుక మనం పెట్టుకున్నట్లయితే 1350 కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ మోడ్ లోనే ఉంది. రైట్, ఇంకో కాలర్ అండి రమేష్ గారు ఉన్నారు లైన్ లో. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర గుడ్ లక్ ఇండియా ఒక 100 ఉన్నాయి, ఇంకోటి పిఎన్బి హౌసింగ్ ఒక 100 ఉన్నాయి. ఇవి లాస్ట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? గుడ్ లక్ అండ్ కేఎన్బి హౌసింగ్. గుడ్ లక్ ఇండియా, ఓకే, ఇంకోటి పిఎన్బి హౌసింగ్. ఓకే, లాస్ లో ఉన్నారు ఈ రెండు స్టాక్స్ లో. లాస్ లో కొంచెం పిఎన్బి హౌసింగ్ అనేది కొంచెం టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుందండి. రెసిస్టెన్స్ కిందకి వెళ్ళిపోయింది, రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. 730 రెసిస్టెన్స్ కి మనం చెప్పుకోవచ్చు. 684 ఉందండి. సో అంటే మీ ఎగ్జిట్ అవ్వటం అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు, కానీ షార్ట్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. సెకండ్, గుడ్ లక్ ఇండియా టెక్నికల్ గా వీక్ గా ఉంది. ప్రస్తుతం 882 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ 850 కనుక కట్ అవుతుంటే ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోయింది. రైట్, ఇంకో కాలర్ అండి మధుసూదన్ గారు. మధుసూదన్ గారు, నా దగ్గర మహానగర్ గ్యాస్ ఉందమ్మా 920 లో. వాటికి రోజు తగ్గుతాయంటే అది ఎగ్జిట్ అమ్మంటారా హోల్డ్ చేయమంటారా? ఓకే, మహానగర్ గ్యాస్ చెప్తారు. అలాగే అండి, ఇప్పుడు ప్రస్తుతం 1287 దగ్గర మహానగర్ గ్యాస్ ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా 2 రూపీస్ 50 పైసా వాళ్ళు గ్యాస్ రేట్స్ తగ్గించడం ద్వారా ఈ స్టాక్ ఒక రోజే మనకి 20% సర్క్యూట్ పడింది. దాని తర్వాత నెక్స్ట్ 2 సెషన్స్ కొంచెం వీక్నెస్ గా ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ జోన్ లో కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, ఇమీడియట్ గా మీరు అమ్మాల్సిన పని లేదు. సో మళ్ళీ స్టాక్ రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అది హోల్డ్ చేయమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి శర్మ గారు ఫ్రమ్ చెన్నై. శర్మ గారు, నాకు ఒక స్టాక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలండి. వార్డ్ విజార్డ్ స్టాక్ పేరు వార్డ్ విజార్డ్. ఓకే, వర్డ్ విజార్డ్ గురించి ఈ లెవెల్లో తీసుకోవచ్చా? వర్డ్ విజార్డ్, ఓకే, దాంట్లో 2-3 షేర్లు ఉన్నాయండి. ఇన్నోవేషన్స్ అండ్ మొబైల్ ఉంది, ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అని ఉందండి. అట్లాగే హెల్త్ కేర్ కూడా ఉంది, వర్డ్ విజార్డ్ హెల్త్ కేర్ కూడా ఉంది. సో దాంట్లో ఏ కంపెనీ గురించి అడుగుతున్నారో. శర్మ గారు ఉన్నారా లైన్ లో? హలో సార్, లేనట్టున్నారు సార్, కట్ అయింది సార్. ఓకే అండి, అంటే ఈ 3 రకాల కంపెనీస్ ఉన్నాయండి వర్డ్ విజార్డ్ లో. సో ఏ స్టాక్ గురించి అడుగుతున్నారో తెలిస్తే మనం చెప్పగలిగేవాళ్ళం. రైట్, ఇంకో కాలర్ తీసుకుందాం సార్. సుధాకర్ గారు. సుధాకర్ గారు, హలో. సుధాకర్ గారు అడగండి మీ డౌట్. సిఎట్ టైర్ గురించి చెప్పండి, కొనొచ్చా ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం? ఏదండి? ఏది? సిఎట్ టైర్. సిఎట్ టైర్స్, ఓకే. ఫర్ లాంగ్ టర్మ్.
ఓకే అండి, లాంగ్ టర్మ్ కోసం సిఎట్ టైర్స్ తీసుకోవచ్చు అండి. 2676 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ అంటే 4 క్వార్టర్స్ నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. అలాగే కన్సిస్టెంట్ గా డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అట్లాగే ఆటోమొబైల్ రంగంలో చాలా మార్పులు వచ్చినప్పటికీ టైర్ సెగ్మెంట్ లో పెద్ద మార్పులు ఏమి ఉండవండి బహుశా. సో టైర్ సెగ్మెంట్స్ కి పెద్ద ప్రాబ్లం రాదు కాబట్టి ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరైనా ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళు 2200 సపోర్ట్స్ దగ్గర ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, దిస్ వీక్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతోంది, అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం. సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని ప్రతిరోజు టచ్ చేస్తున్నామండి. మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర దరిదాపుల్లోనే ఉంటున్నాయి. కాకపోతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అని మనం చూస్తున్నాము. పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ కేర్ తీసుకోవాల్సింది ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా మంచి ప్రాఫిట్స్ ఉంటే, అంటే చిన్న చిన్న కంపెనీస్ కూడా వందల వేల కోట్లలోకి వెళ్ళిపోయినాయి. సో అలాంటి కంపెనీస్ లో ప్రాఫిట్స్ మల్టీ బ్యాగర్స్ ఉండే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్ కి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడం బెటర్ అండి. ఎస్ఎంఈ సెగ్మెంట్ లో కొంచెము అంటే బబుల్ ఫామ్ అయిందని సెబీ చైర్మన్ చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని మ్యానిపులేషన్స్ కూడా జరిగినాయి అని న్యూస్లు వస్తూ ఉన్నాయి. సో అందువల్ల వాటిల్లో ఉన్న వాళ్ళు ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ లో బాగా ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొంత వర్రీ ఉంది, కానీ ఏదైనా క్వాలిటీ నేమ్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చు. కానీ ఏదైనా క్వాలిటీ లేకుండా, అంటే క్వాలిటీ లేకపోవడం అంటే మ్యూటెడ్ పర్ఫార్మెన్సెస్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఒకే సేల్స్ ప్రాఫిట్స్ ఉండే అట్లాంటి కంపెనీస్ లో